హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. ఈరోజు వీడియోలో భార్య పుట్టింటికి భర్తకి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది, కానీ ఎన్నిసార్లు పిలిచినా తన ఇంటికి రావట్లేదు. అదేవిధంగా భర్త కూడా భార్యకి చెప్పకుండా ఉద్యోగరీత్యా కావచ్చు, ఇతరత్ర కారణాల రీత్యా తన కుటుంబాన్ని విడిచిపెట్టి వేరే చోటికి భర్త కూడా వెళ్ళిపోయారు. ఎన్నిసార్లు కబురు పెడుతున్నప్పటికి కూడా ఆ భార్యకు భర్త, ఆ భర్తకు భార్య తిరిగి ఇంటికి రావట్లేదు. అయితే ఇక్కడ వీళ్ళకి డివోర్స్ తీసుకునే ఉద్దేశం లేదు, అలాగే ఇతరత్ర ఏ కారణాలు కూడా లేవు. కానీ భార్య భర్తలు చెప్పకుండా ఒకరినొకరు దూరంగా ఉంటున్నటువంటి సందర్భంలో లీగల్గా ఆ భార్య భర్తని, భర్త భార్యని తిరిగి తమ కాపురానికి, తన సంసారానికి పిలుచుకోవడం కోసం చెప్పి కోర్టు పరంగా ఇటువంటి ఏదైనా సెక్షన్స్ ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో దానికి సంబంధించి దానికి సంబంధించిన ఒక సమాధానాన్ని మీకు నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ పుట్టింటికి భార్య వెళ్ళిపోయింది, భర్త ఎన్నిసార్లు కబురు పెడుతున్నప్పుడు కూడా రావడం లేదు. అటువంటి సందర్భాల్లో ఎలా తన భార్యని పిలుచుకోవాలి అంటే దీనికి సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం, అందులో సెక్షన్ 19 ప్రకారం దీన్ని రెసిస్ట్యూషనల్ కాంజుగల్ రైట్స్ అంటారు, దీన్ని ఆర్సీఆర్ పిటిషన్ అంటారు. అంటే తన వల్ల తన కాపురానికి పిలుచుకోవడం కోసం చెప్పి ఒక వెసులుబాటు, అంటే మనసులు కలిసాయి కానీ దూరంగా ఉంటున్నారు, అనేక కారణాలు ఇచ్చే ఉంటున్నారు, అంటే ప్రధానికి సమస్యకి పరిష్కారం డివోర్స్ ఒకటే కాదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో తిరిగి తన భార్యని తన ఇంటికి పిలుచుకోవడం కోసం చెప్పి భర్త వేయొచ్చు. అదేవిధంగా భర్త వెళ్ళిపోతే భార్య కూడా ఈ ఆర్సీఆర్ పిటిషన్ అని చెప్పి ఒక పిటిషన్ని వేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరిని కూడా కలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే ఈ పిటిషన్ వేసేటప్పుడు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మ్యారేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండేటప్పుడు సార్ నేను ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవచ్చు అంటే కుదరదు. కేవలం భార్యాభర్తలుగా మ్యారేజ్ చేసుకొని కొన్ని నెలలైనా పర్వాలేదు, కొన్ని రోజులైనా పర్వాలేదు, కొన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, పెట్టకుండా భార్యాభర్తలు ఎడబాటుగా ఉండేటువంటి సందర్భాల్లో, ఒకరినొకరు దూరంగా ఉండే సందర్భాల్లో మళ్ళా తన కాపురానికి పిలుచుకోవడం కోసం చెప్పి ఆ భర్త వేసే పిటిషను, లేకపోతే ఆ భార్య భర్త పైన వేసే పిటిషన్ కావచ్చు, లేకపోతే భార్య పైన భర్త వేసే పిటిషన్ని ఈ ఆర్సీఆర్ పిటిషన్ అని వేస్తారు. అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది సార్ అంటే మళ్ళా తన కాపురాన్ని పిలుచుకోవడం కోసం చెప్పి, అక్కడ పిల్లలు ఉన్నారా పిల్లలు లేదని సమస్య కాదు, మ్యారేజ్ అయింది, భార్య భర్త ఇద్దరు కూడా దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆర్సీఆర్ పిటిషన్ ద్వారా మళ్ళీ కలిసే ప్రయత్నం కోర్టు చేస్తుంది. అయితే దీనికి అర్హులు ఎవరంటే మ్యారేజ్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ మ్యారేజ్ అయినప్పుడు ఈ సందర్భించి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా వేయాలి పిటిషన్ అంటే దగ్గరలో ఉన్న ఫ్యామిలీ కోర్టులోనే ఆశ్రయించవచ్చు, లేకపోతే సిటీ సివిల్ కోర్టులో కూడా ఈ ఆర్సీఆర్ పిటిషన్ వేయచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా డివోర్స్ నేను తర్వాత చెప్తాను, ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ చివరిలో చెప్తాను, ఈ వీడియో చివరిదాకా చూడండి. అయితే దీన్ని ఫ్యామిలీ కోర్టులో కానీ లేకపోతే మన సిటీ సివిల్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి పిటిషన్ అయితే వేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ యొక్క ఆర్సీఆర్ పిటిషన్ని దీన్ని సెక్షన్ 1955 ప్రకారం ఈ యొక్క పిటిషన్ మనం లాక్ చేస్తారు. అంటే ఈ వేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం క్లియర్ విల్లింగ్నెస్ ఉండాలి. అంటే ఆ భార్య భర్త భార్యతో కలిసి కాపురం చేయడం కోసం చెప్పి క్లియర్ ఇంటిమసీ లేకపోతే క్లియర్ విల్లింగ్నెస్ ఉన్నట్టుగా ఒక పిటిషన్ కూడా దాఖలు చేసి దగ్గరగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ని మనం సంప్రదించినప్పుడు త్రూ అడ్వకేట్ ద్వారా ఫ్యామిలీ కోర్టులో కానీ లేదా సివిల్ కోర్టులో కానీ కేసు వేసుకొని దాని నుంచి పిటిషన్ ద్వారా పిలిపిస్తారు. ఇమీడియట్గా ఎప్పుడైతే వేస్తారో లీగల్ నోటీస్ పంపిస్తారు. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు కూడా కౌంటర్ పాయింట్ వేస్తారు. కౌంటర్ పాయింట్ ప్రకారం మళ్ళీ కోర్టు పిలిచి ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చి వాళ్ళని మళ్ళీ కాపాడే పంపించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ డివోర్స్ తీసుకున్న సందర్భాల్లో కూడా కొన్ని రకాలుగా ఉంటుంది. డివోర్స్ తీసుకున్న సందర్భాల్లో ఏం చేస్తారంటే డివోర్స్ పిటిషన్ అప్లై చేసేస్తారు. కానీ ఏదైతే ఫస్ట్ వేసుకున్న ఆర్సీఆర్ పిటిషన్ కానీ ముందుగా వేసుకున్నట్లయితే, అంటే ఉదాహరణకి భార్యాభర్త, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భార్యాభర్త మధ్య గొడవ జరిగింది, ఆ గొడవలో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, తన పిల్లల్ని తీసుకుని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయొచ్చు అంటే అటువంటి సందర్భాల్లో ముందుగా ఈ ఆర్సీఆర్ పిటిషన్ వేసుకున్నప్పుడు ఈ నోటీస్ పంపిస్తారు. అయితే ఇక్కడ భార్యాభర్తలు డివోర్స్ అయినప్పుడు కూడా డివోర్స్ కూడా ఆర్సీఆర్ పిటిషన్ చాలా విల్లింగ్ ఉంటుంది. అదేవిధంగా 498A కానీ లేకపోతే డీవీసీ కానీ మెయింటెనెన్స్ ఇతరత్ర వేసేటప్పుడు ముందుగా ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవడం వల్ల మేము విల్లింగ్నెస్ చూపిస్తున్నాం, మేము విల్లింగ్గా ఉన్నాం, కానీ కొన్ని కారణాలు ఇచ్చా తను మాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లని చెప్పి మనం కోర్టు ముఖతగా చెప్పడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఆర్సీఆర్ పిటిషన్ ఇస్ ద మ్యాండేటరీగా ఉంటుంది. అంటే మ్యాండేటరీ వాడు కాదు, ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవడంలో చాలా ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా మనసులో కలిసి ఉన్నటువంటి ఏదైతే దాంపత్యం ఉంటుందో ఆ దాంపత్యం మధ్య ఇద్దరి మధ్య ఒక సయోధ్య కుదర్చడానికి కోర్టు ముఖతః ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, దాని ప్రకారం మళ్ళీ వాళ్ళకి కౌంటర్ ఫైల్ చేస్తారు. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేసి నేను అతనితో కలిసి ఉండడానికి ఇష్టపడలేదని చెప్పి ఇంకో రకంగా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా ఆర్సీఆర్ పిటిషన్ అనేది మనకి కోర్టులో మనకి చట్టం ప్రకారంగా మనకి ఒక హక్కు ఉంది, దీన్ని ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ వీడియో చూసి నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. మీకు దీనికి సంబంధించి ఏదైనా లీగల్ పరంగా ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ అవుతారు. అంతేకాకుండా దీన్ని తప్పనిసరిగా మీకు ఏదైనా న్యాయపరంగా వివాదాలు ఉన్నాయి, పరిష్కారం కావాలంటే కూడా ఆ పరిష్కారం దిశగా కూడా తప్పనిసరిగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.